ఆటగాళ్లను ప్రోత్సహించడంలో పేద ధనిక వ్యత్యాసం ఏమీ లేదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ చెప్పారు. 3 ఏళ్లలో అమరావతిలో క్రికెట్ స్టేడియం పూర్తి చేస్తామంటున్న సతీష్తో ఈటీవీ ముఖాముఖి. ఏసీఏ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షులుగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, అలాగే కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మళ్లీ ఎన్నికయ్యారు. 3 ఏళ్ల కాల పరిమితితో వీరంతా కూడా విధులు నిర్వహించే అవకాశం ఉంది. మనతో పాటు ఇప్పుడు కార్యదర్శి సానా సతీష్ ఉన్నారు. సార్, 3 ఏళ్లలో ఏం చేయబోతున్నారు కార్యక్రమం? 3 ఏళ్లలో మా ముందు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉందండి. రూరల్ క్రికెట్ని అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళిక రూపించాం. అలాగే అమరావతి స్టేడియం ఈ 3 ఏళ్లలో ఉన్న ప్రణాళిక. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలన్నది ఈ 3 ఏళ్లలో ఉన్న ప్రణాళిక. వీటి మీద డీటెయిల్డ్గా కూడా ఒక వారం 10 రోజుల్లో ఒక రిపోర్ట్ తయారు చేసి మీ అందరికీ కూడా ఇస్తాం. సార్, ఏపీ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్కి ఒకప్పుడు నుంచి అయితే ఇప్పుడు తక్కువ మంది వెళ్తున్నారు. దీన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు? అది ఇండివిజువల్ ప్రతిభ మీద ఆధారపడి ఉంటుందండి. ఇంటర్నేషనల్ క్రికెట్కి వెళ్ళటం అనేది ఇండివిజువల్ ప్రతిభ మీద ఉంటుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. ఆంధ్ర క్రికెట్ నుంచి ప్రతి సంవత్సరం ఒక 170-180 మంది ప్లేయర్లకి నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఆడటానికి అవకాశం. ఎవరు పెర్ఫామ్ చేయగలిగితే వాళ్ళకి దీంట్లో వస్తుంది. మేమైతే బెస్ట్ కోచింగ్ ఇస్తున్నాం. బెస్ట్ ఫీల్డ్స్ కానీ, కోచింగ్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఎలా సమకూర్చబోతున్నారు 3 ఏళ్ళు? ప్రతి జిల్లాకి ఒక స్వయం ప్రతిపదిగా కొంత ఫండ్స్ పెంచడం జరిగింది. వాళ్ళు చేసుకునే విధంగా ఇండివిజువల్గా వాళ్ళు గ్రో అవడానికి కూడా. అదేవిధంగా ప్రతి జిల్లాకి బాల్స్, వికెట్లు ఇవ్వటం కానీ ఇటువంటి విషయంలో ఆంధ్ర క్రికెట్ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. సరే, ఏసీఏ అంటే కాస్త కాస్ట్లీ వ్యవహారం. పేద పిల్లలు కానీ రావాలంటే ఏం చేయాలండి? ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఏసీఏలో పేద ధనిక అనేది లేదండి. ఏసీఏలో ఆడేవాడు ఆడినోడే ఉంటాడు. ఎవరు వచ్చినా కూడా నిజంగా అతనికి బ్యాట్ ప్యాడ్ లేకపోతే మేమిచ్చి ఆడిస్తాం నిజంగా మంచి ఆడగాడే తప్ప దీంట్లో ఏసీఏలో పేద ధనిక అనేది లేదు. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడు ఏపీలో జరిగే అవకాశం ఉంది. దీనికి ఎలాంటి చర్యలు చేపడతారు? నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరగడానికి అవకాశం ఉన్నాయండి, వైజాగ్లో జరగడానికి. దానికి గౌరవశ్రీ నారా లోకేష్ గారు తన ప్రయత్నాలు చేస్తున్నారు. మేము అందరం కూడా బీసీసీఐతో మాట్లాడటం జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఐపీఎల్ని మాత్రం ఒక 3 నుంచి 5 మ్యాచ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మంగళగిరి క్రికెట్ ఉంది, అలాగే అమరావతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. వీటి ఏర్పాటుకి ఎలాంటి చర్యలు? చెప్పాను కదండి, ఈ వచ్చే 3 ఏళ్లలో అమరావతి క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలన్నది మా ఆకాంక్ష. ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారు కానీ మేము కానీ దాని మీద ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి దాని మీద వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాం. మేము ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి చూపిస్తాం. వచ్చే 3 ఏళ్లలో ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తామని, ఇది కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేశామని ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.